ఈ వీడియోలో చెప్పబోయే 5 ఇన్సిడెంట్స్ ఉంటే ఇది సినిమా స్టోరీ కాదు కదా అని అనిపిస్తుంది. కానీ ఈ 5 ఇన్సిడెంట్స్లో ఒక్కటి కూడా ఫిక్షన్ కాదు. ఈ 5 ఇన్సిడెంట్స్కి పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి, న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ ఐ విట్నెస్ కూడా ఉన్నారు. ఈ స్టోరీస్లో కొన్ని మనిషి ఇంపాసిబుల్ అని అనుకునే లిమిట్స్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ బ్రెయిన్ ఒక్కసారిగా పాజ్ కూడా అవుతుంది. ఇవి ఫేక్లా అనిపించే కానీ నిజంగా జరిగిన 5 రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఇన్సిడెంట్ నెంబర్ 1, ప్లేన్ నుంచి పడిన అమ్మాయి బ్రతికింది. 1972లో పెరూలో జూలియన్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన మదర్తో కలిసి ఒక చిన్న ఫ్లైట్ ఎక్కింది. ఫ్లైట్ నార్మల్గా స్టార్ట్ అయింది, కానీ మిడిల్లో సడన్గా లైట్నింగ్ స్ట్రైక్. ప్లేన్ ఎయిర్లోనే బ్రేక్ అయి పీసెస్ అయిపోయింది. ప్యాసింజర్ సీట్ బెల్ట్స్తో కలిసి ఎయిర్ నుంచి కిందకు పడిపోయారు. జూలియన్ కూడా పడింది 10,000 ఫీట్ హైట్ నుంచి. అది డైరెక్ట్ డెత్ సెంటెన్స్లా అనిపిస్తుంది కదా, కానీ జరిగింది ఏంటంటే జూలియన్ సీట్ బెల్ట్లోనే ఉంది. ట్రీస్ థిక్గా ఉన్న అమెజాన్ ఫారెస్ట్ మీద పడింది. ట్రీస్ షాక్ని అబ్జర్వ్ చేశాయి. తన కాన్షియస్నెస్ కోల్పోయింది. 3 రోజుల తర్వాత లేచింది. బాడీలో బ్రోకెన్ కాలర్ బోన్, డీప్ కట్స్, ఇన్సెక్ట్ వూండ్స్. తనకి ఫుడ్ లేదు, ఫోన్ లేదు, హెల్ప్ కూడా లేదు. అమెజాన్ జంగిల్లో 11 డేస్ నడిచింది. రివర్ ఫాలో చేస్తూ నడిచింది, ఎందుకంటే రివర్ లీడ్స్ టు హ్యూమన్స్ అని తన ఫాదర్ చెప్పారు. 11th డే ఒక ఫిషర్ మ్యాన్ క్యాంప్ కనిపించింది. షీ సర్వైవ్డ్. ప్లేన్ క్రాష్లో షీ వాస్ ద ఓన్లీ సర్వైవర్. డాక్టర్స్ కూడా నమ్మలేదు. ఇన్సిడెంట్ నెంబర్ 2, మనిషి బ్రతికుండగానే సమాధి అయ్యారు. ఈ ఇన్సిడెంట్కి వస్తే ఇది యుఎస్ఏలో జరిగింది. తన పేరు జాన్ ఎడ్వర్డ్ జోన్స్. తనకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. కేవింగ్ అంటే కేవ్స్లో ఎక్స్ప్లోర్ చేయడం. నట్టిపుట్టి కేవ్ చాలా నేరో అండ్ డేంజరస్ కేవ్. వార్నింగ్ బోర్డ్స్ ఉన్న జాన్ చాలా ఇగ్నోర్ చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. ఒక నేరో టనల్లో ఎంటర్ అయ్యారు. రాంగ్ టర్న్ తీసుకున్నారు. టనల్ నేరో అయ్యి బాడీ రివర్స్ చేయడం ఇంపాసిబుల్ అయిపోయింది. తల కింద కాళ్ళు పైన ఇరుక్కుపోయారు. బ్లడ్ హెడ్కి ఫ్లో అయ్యి బ్రీతింగ్ స్లోగా ఆగిపోతుంది. రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. 18 hours వరకు ట్రై చేశాయి, బట్ రోప్స్ బ్రేక్ అవుతున్నాయి. ఎక్విప్మెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. జాన్ కాన్షియస్లోనే ఉండి వైఫ్తో కూడా మాట్లాడారు, కానీ ఫైనల్గా రెస్క్యూ టీమ్ ఇంపాసిబుల్ అని డిక్లేర్ చేశారు. పాపం తన లోపలే చనిపోయారు. కేవ్ని పర్మనెంట్గా సీల్ కూడా చేసేశారు. ఇన్సిడెంట్ నెంబర్ 3, సీలో 76 రోజులు డ్రిఫ్ట్ అయిన ఒక మనిషి. 2012లో జోస్ అనే ఒక ఫిషర్ మ్యాన్ ఒక స్మాల్ బోట్లో ఫిషింగ్ వెళ్ళారు. స్టార్మ్ వచ్చింది. బోట్ ఇంజిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. తను దారి కూడా కోల్పోయారు. తను ఒక్కసారిగా ఓపెన్ ఓషన్లో డ్రిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టారు. తనకి జీపీఎస్ లేదు, రేడియో లేదు, ఫుడ్ కూడా లేదు. కానీ తను అక్కడ దొరికిన ఫిష్ని తింటూ, టర్టిల్ బ్లడ్ని తాగుతూ అండ్ బర్డ్స్ని పడుతూ బతికారు. తన ఫ్రెండ్ కూడా చనిపోయారు, బట్ తను మాత్రం సర్వైవ్ అయ్యారు. 76 days తర్వాత మార్షల్ ఐలాండ్స్ దగ్గర షోర్కి రీచ్ అయ్యారు. అసలు ఫస్ట్ తను ఎవ్వరూ బిలీవ్ చేయలేదు, కానీ మెడికల్ అండ్ వెదర్ డేటా బట్టి తను చెప్తున్న స్టోరీ నిజమే అని కన్ఫర్మ్ చేశారు. ఇన్సిడెంట్ నెంబర్ 4, చనిపోయిన అమ్మాయి కాఫిన్లో లేచింది. ఈ ఇన్సిడెంట్ విషయానికి వస్తే ఇది రష్యాలో జరిగింది అండ్ తన పేరు ఎక్టెరీనా రొటీన్ సర్జరీకి వెళ్ళింది. డాక్టర్స్ మిస్టేక్స్ వల్ల ఫార్మాలిన్ సొల్యూషన్ 4లో ఇంజెక్ట్ చేశారు. బాడీ కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్స్ తను చనిపోయిందని డిక్లేర్ చేశారు. ఫనరల్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. తనని కాఫిన్లో పెట్టి అందరూ బాధపడుతుంటే ఒక్కసారిగా 2 కళ్ళు తెరిచింది. ఒక్కసారిగా తన ఫ్యామిలీ షాక్, అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. కానీ పాపం తనకి డ్యామేజెస్ చాలా డీప్గా జరిగాయి. దానివల్ల తన ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ మెడికల్ నెగ్లిజెన్స్కి ఒక గ్లోబల్ ఎగ్జాంపుల్గా మారింది. ఇన్సిడెంట్ నెంబర్ 5, ట్రైన్ హిట్ అయి బాడీ 2 pieces, కానీ తను ఇంకా బతికారు. ప్లేస్ విషయానికి వస్తే ఇది ఇండియాలో జరిగింది. తన పేరు అమర్ సింగ్ రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తున్నారు. ట్రైన్ హిట్ అయింది. బాడీ లిటరల్గా 2 parts అయిపోయింది. ఊహించండి, మన బాడీ 2 parts అయిపోయి మనం ఇంకా బతుకుంటే ఆ పెయిన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ తను వెంటనే చనిపోతారు అనుకున్నారు, కానీ అమర్ ఇంకా కాన్షియస్లోనే ఉన్నారు. తను హెల్ప్ అని అరుస్తూనే ఉన్నారు పాపం. డాక్టర్స్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా కట్ అయింది బాడీ. అందుకే తను కొంచెం సేపు బతకగలిగారు. అండ్ మెడికల్ సైన్స్లో కూడా ఇది 1 in a million కేస్ అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకటే చెప్తాయి, మన ఇంపాసిబుల్ అని అనుకునే చాలా విషయాలు రియల్ లైఫ్లో జరిగాయి. లైఫ్ చాలా ఫ్రెజైల్, కానీ సమ్టైమ్స్ లైఫ్ అన్బిలీవబుల్గా ఉంటుంది. అండ్ ఈ 5 ఇన్సిడెంట్స్లో మీకు షాకింగ్ అనిపించింది ఏది? కామెంట్ చేయండి. వాయిడ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.